Hi everyone, welcome to my channel. In the previous video, we learned about 7th class social 4th lesson Oceans and Fishing up to Fishing and Nets. Now in this video, we are going to learn about agriculture and animal husbandry. Fishing is not the only occupation of the people in Bhavanapadu village, but they also cultivate the land to grow crops. They also rear animals and birds. Agriculture and animal husbandry. వ్యవసాయం పశుపోషణ. ఈ భావనపాడు గ్రామంలో చేపలు పట్టడం మాత్రమే కాదు, వీరు వ్యవసాయం చేసి పంటలను పండించేవారు. అదేవిధంగా పశువులను పక్షులను కూడా పెంచేవారు. The village soil is mainly loamy and rice is the principal crop grown on it. Only a few acres of land is irrigated. Bhavanapadu lies at the tail end of Vamshadhara Canal. Water comes to Bhavanapadu only after the fulfillment of the needs of the nearby village Marripadu. Hence, most of the agriculture in Bhavanapadu depends on the rain. అయితే ఈ గ్రామంలో నేలలు అంటే భూమి బంకమన్నుతో కూడి ఉన్నది. ఈ నేలలలో ఇసుక మరియు ఒండ్రుమట్టితో కలిసి ఉంటుంది. ఈ బంకమన్ను అనేది ఇసుక ఒండ్రుమట్టితో కలిసి ఉంటుంది. ఈ నేలలో ఇసుక మరియు ఒండ్రుమట్టితో కలిసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యమైన పంట వరి. ఈ గ్రామంలో కొన్ని ఎకరాల భూమికి మాత్రమే సాగునీరు అంటే ఇరిగేషన్ అందుబాటులో ఉంటుంది. ఇక్కడ మరి ఇరిగేషన్ అంటే ఏంటి? ఇరిగేషన్ అంటే పంటలు బాగా పండడానికి తగిన పద్ధతిలో నీటిని అందించడాన్ని ఇరిగేషన్ అంటాం. మరి ఈ నీరు ఎక్కడి నుండి వస్తుంది? చెరువులు, కాలువలు, బావులు, బోర్ల ద్వారా ఈ నీటిని పంటకు అందిస్తారు. Irrigation water refers to the artificial application of water to land to assist in the growing crops from lakes, wells and borewells, etc. ఈ భావనపాడు అనే గ్రామము వంశధార నది కాలువ చివరన ఉంది కనుక ఈ గ్రామానికి దగ్గరగా ఉన్న మర్రిపాడు గ్రామానికి సరిపడా డ్రింకింగ్ వాటర్ తీసుకున్నాక మాత్రమే మిగిలిన వాటర్ ఈ భావనపాడుకు వస్తాయి. అందుకని కొన్ని ఎకరాల భూమి ఈ కాలువ నుండి వచ్చే వాటర్ పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఎక్కువ భాగం వ్యవసాయం వర్షం నుండి వచ్చే నీటిపైనే ఆధారపడి ఉంటుంది. అంటే ఈ గ్రామంలో ఎక్కువ భాగం వ్యవసాయం అనేది దేనిపై ఆధారపడి ఉంటుంది? వర్షం పైన. కొన్ని ఎకరాలు మాత్రమే ఇరిగేషన్ ద్వారా పంటలు పండుతాయి. There are no landlords in this village. A large number of cultivators of Bhavanapadu are small farmers. They don't grow any commercial crops. Some of them rear cows and buffaloes. There are 2 poultries in this village running profitably. Rice production is not sufficient for their needs. So the people get rice from the ration shops through their white carts and sometimes buy it from the market. ఈ గ్రామంలో పెద్ద పెద్ద భూస్వాములు లేరు. అంటే 100 ఎకరాలు ఉన్న భూస్వాములు లేరు. ఇక్కడ ఉన్న వారందరూ చిన్న సన్నకారు రైతులు మాత్రమే అంటే స్మాల్ ఫార్మర్స్. వీరు కమర్షియల్ క్రాప్స్ని పండించరు అంటే కమర్షియల్ పంటలను పండించరు. కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటి? వాణిజ్య లేదా నగదు పంటలు అంటారు. డబ్బు సంపాదించడానికి లాభాల కోసం లేదా పారిశ్రామిక అవసరాల కోసం వీటిని పండిస్తారు. ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఈ కమర్షియల్ క్రాప్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే కాటన్, ఇది వస్త్ర పరిశ్రమకు ఉపయోగపడేవి. చెరుకు, చక్కెర తయారీకి ఉపయోగపడేది. పొగాకు, నూనె గింజలు, వేరుశెనగ, సోయాబీన్, సన్ఫ్లవర్, కాఫీ, కొబ్బరి, రబ్బరు మరియు మిరప. ఇవన్నీ కమర్షియల్ క్రాప్స్. అంటే వీటిని మొత్తంగా వీళ్ళు వాడుకోరు. సో వీటిని అమ్మి లాభాలకు అమ్మి డబ్బును తెచ్చుకుంటారు. వీటినే కమర్షియల్ క్రాప్స్ ఆర్ క్యాష్ క్రాప్స్ అని అంటారు. ఈ డెఫినేషన్ ఒకసారి ఇంగ్లీష్లో చూద్దాము. కమర్షియల్ క్రాప్స్ అంటే ఏంటో. దీస్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ప్రైమరీలీ ఫర్ మార్కెట్ వాల్యూ ఆర్ ప్రాఫిట్ ఆర్ ఇండస్ట్రియల్ purposes, not for consumption. They are also known as cash crops. Example, cotton, sugarcane, oil seeds, spices, fruits, rubber and chili. అంటే ఇక్కడ ఎలాంటి కమర్షియల్ క్రాప్స్ అనేవి పండించరు అన్నట్టు. అంటే వాళ్ళు వాడుకునే వాటిని మాత్రమే పండిస్తారు. ఇలాంటి కమర్షియల్ క్రాప్స్ని వీళ్ళు పండించరు. దీనికి ఎక్కువ మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ అండ్ సరిపడా వాటర్ కావాలి. ఇక్కడ ఎక్కువ భూమి వర్షం పైనే ఆధారపడుతుంది కదా, అందుకే వారు ఈ కమర్షియల్ క్రాప్స్ని ఇక్కడ పండించరు. కానీ కొందరు
ఆవులను, గేదెలను పెంచుతారు. ఈ గ్రామంలో 2 కోళ్ల ఫారాలు అంటే పౌల్ట్రీస్ చాలా లాభాలతో నడుస్తున్నాయి. ఇక్కడ ముఖ్య పంట వరి కదా. వీరు పండించిన వరి వీరి అవసరాలకు సరిపోక వీరు తెల్ల రేషన్ కార్డు ద్వారా రేషన్ షాప్ నుండి కానీ బయట మార్కెట్లో కానీ కొనుక్కుంటారు. సాలినిటీ అండ్ డ్రింకింగ్ వాటర్. ద వాటర్ ఇన్ ద విలేజ్ ఈజ్ saline. If one digs up to 8 or 10 feet near the beach, one can get potable water. But in summers, these wells dry up and it takes a long time for the water to fill up again. Sometimes you have to wait for an hour to get another pot of water. So, women have to wait long to fetch water or have to walk up to 2 kilometers to collect fresh water. Salinity or drinking water అంటే ఏంటంటే లవణీయత, త్రాగునీరు, మంచినీరు. ఈ గ్రామంలో సెలైనిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రామంలోని వాటర్ ఎలా ఉంటుంది? సెలైనిటీ ప్రాబ్లం అనేది చాలా ఉంది. అంటే సెలైనిటీ అంటే ఏంటి? ఉప్పుతనం, అంటే ఉప్పు నీరు సమస్య ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ భావనపాడు బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరానికి దగ్గరలో ఉంది. కాబట్టి సముద్రం నీరు ఉప్పగా ఉంటుంది కదా. అందుకే ఈ భావనపాడు గ్రామంలో ఉప్పు నీటి ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉంది. ఇక్కడ సముద్ర తీరంలో 8 నుండి 10 అడుగుల లోతు తవ్వితే మంచినీరు అంటే డ్రింకింగ్ వాటర్ లభిస్తుంది. అయితే ఎండాకాలంలో అయితే బావుల్లో నీరు పూర్తిగా ఎండిపోతుంది. ఈ బావులు మళ్ళీ నిండడానికి చాలా సమయం పడుతుంది. ఎలా అంటే 1 గంట సేపు వెయిట్ చేస్తే 1 కుండ నీళ్లు వస్తాయి. ఇలా మంచినీటి కోసం ఇక్కడ వారు చాలాసేపు వెయిట్ చేయాలి, లేదా ఆ నీటి కోసం 2 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్ళవలసి వచ్చేది. The government has sanctioned a protective water project that pumps water from the nearest village known as Suryamanipuram. This project provided some relief for some time. ఇక్కడ ఈ ప్రాబ్లం అంతా చూసి ఇక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక రక్షిత మంచినీటి పథకం అంటే ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ని ఒక శాంక్షన్ చేసింది. ఈ పథకం ద్వారా వచ్చే మంచినీరు సూర్యమణిపురం నుండి పైపుల ద్వారా వస్తాయి. ఈ పథకం ద్వారా ఇక్కడి ప్రజలకు కొంత రిలీఫ్ అనేది దొరికింది కొన్ని రోజుల వరకు. ఇక్కడ 4.13, 4.14లో ఇక్కడ ఉన్న ఉప్పు పొలాలను లెవెల్ చేస్తున్నారు. దీనినే అడుగేత అంటారు. దీన్ని ఏమంటారు? ఇలా లెవెల్ చేయడాన్ని అడుగేత అంటారు. ఇలా చేయడం వల్ల ఈ భూమిలోకి నీరు ఇంకదు. తర్వాత 14.15లో చూడండి, దూర ప్రాంతాల నుంచి ఒక ఓల్డ్ ఉమెన్ తాగునీటిని తీసుకొని వస్తుంది. ఒక ముసలావిడ ఏం చేస్తుంది? తాగునీటిని తీసుకురావడానికి దూర ప్రాంతం వెళ్ళి తీసుకొని వస్తుంది. సాల్ట్ పాన్ లెవెలింగ్ వర్క్ నోన్ యాజ్ అడుగేత which makes the pan impervious. An old woman fetching water from a far away place. But cleaning of overhead water tank and frequent repair of pumping motor is a hurdle. For some time, a youth organization helped in keeping the water project active, but it has stopped functioning now. ఈ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఈ ప్రొటెక్టివ్ వాటర్ ప్రాజెక్ట్ ద్వారా ఈ గ్రామంలో కొన్ని రోజులు వీళ్లకు ఉపశమనం అనేది దొరికింది. కానీ అక్కడి ట్యాంక్ అపరిశుభ్రత, చాలాసార్లు మోటార్ పాడవడం అనేది పెద్ద ప్రాబ్లంగా మారింది. కొంతకాలం ఏం చేశారంటే ఈ ప్రాజెక్టు పనిచేయడానికి యువజన సంఘాలు అంటే యూత్ అందరూ కలిసి హెల్ప్ చేశారు. కానీ అది కొన్ని రోజుల తర్వాత ఆగిపోయింది. అది ఇప్పుడు పనిచేయడం లేదు. 4.5 సోషల్ లైఫ్. A large number of people of Bhavanapadu worship Gangamma, Gauri and Shiva. They perform puja of their boats and nets. The most important festival is Gauri Purnima. They spend common good fund of village on these festivals. Observe the figure 4.16. Most men like Appalakonda wear tattoos like this. సోషల్ లైఫ్ అంటే ఏంటంటే సామాజిక జీవనం. ఈ భావనపాడు గ్రామంలో ఎక్కువ మంది గంగమ్మను, గౌరీదేవిని, శివుణ్ణి పూజించేవారు. వీరు తమ బోట్స్కి, నెట్స్కి కూడా పూజలు చేసేవారు. ఎందుకంటే వాళ్ళ జీవనాధారం అంతా వాటిపైనే కాబట్టి ఆ బోట్స్కి, నెట్స్కి వాళ్ళు పూజలు చేసేవారు. ఇక్కడ ప్రజలకు ముఖ్యమైన పండుగ గౌరీ పూర్ణిమ. ఈ పండుగకు వీరు గ్రామంలో ఉండే కామన్ గుడ్ ఫండ్ అంటే ఉమ్మడి సొత్తు, గ్రామంలో ప్రజలందరూ ఒక చోట డబ్బులను సేవ్ చేస్తారు.
దాని నుండి ఖర్చు చేసుకుంటారు. ఇక్కడ 4.16లో చూడండి, అప్పలకొండ చేతిపైన టాటూ అంటే పచ్చబొట్టు కనిపిస్తుంది కదా, ఇలా పచ్చబొట్టు వేయించుకుంటారు ఇక్కడి ప్రజలందరూ. There is an open stage where the dramas, burrakathas, harikathas and record dances are performed. All these activities are led by the caste headmen called pillas. They determine customs and traditions of the people. They even resolve disputes and impose fines. The money collected goes to common good fund. ఈ గ్రామంలో ఒక ఓపెన్ స్టేజ్ అనేది ఉంటుంది, అంటే బహిరంగంగా ఒక స్టేజ్ అనేది ఉంది. దానిపైన డ్రామాస్ కానీ, బుర్రకథలు కానీ, హరికథలు కానీ, రికార్డ్స్, డాన్సెస్ ఇలాంటివి చేస్తుంటారు ఈ గ్రామ ప్రజలు. ఇలా జరిగే ఈ ప్రోగ్రామ్స్ని పిల్లాస్ అని పిలిచే కుల పెద్దలు అంటే క్యాస్ట్ హెడ్మెన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. వీరే ప్రజల ఆచార వ్యవహారాలు అంటే ఎలా ఉండాలి, ఎవరి ఆచారం ఏమిటో నిర్ణయిస్తారు. కుల పెద్దలు చెప్పినట్టు ఇక్కడి ప్రజలు వింటారు. ఏవైనా సమస్యలు వస్తే తీరుస్తారు, వాటికి ఫైన్స్ కూడా విధిస్తారు. అలా వచ్చిన డబ్బుని ఈ కామన్ గుడ్ ఫండ్స్లో సేవ్ చేస్తారు. అంటే ఎవరి దగ్గరైనా ఫైన్ వసూలు చేస్తే ఆ ఫైన్ వాళ్ళు తీసుకోకుండా అది అందరి సొత్తు అని చెప్పేసి కామన్ గుడ్ ఫండ్లో వీటిని జమ చేస్తారు. అలాంటి ఫండ్ నుంచే వీళ్ళు ఏం చేస్తారంటే గౌరీ పూర్ణిమకు సంబంధించిన ఫెస్టివల్కి సంబంధించిన ఖర్చు అంతా ఈ కామన్ గుడ్ ఫండ్ నుంచే యూజ్ చేసుకుంటారు. అప్ టు హియర్ అవర్ 4th లెసన్ ఓషన్స్ అండ్ ఫిషింగ్ కంప్లీటెడ్. ఈ లెసన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఈ లెసన్ క్వశ్చన్ ఆన్సర్స్ కూడా మీకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మీ ముందుంటాను.